నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి, భారీ ఎత్తున పర్సంటేజీలు కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఆ తీర్పు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి వైసీపీ నేతలు, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంటుంది తీర్పు అనేదైతే ఎన్డీఏ కూటమి నేతలు కూడా ఓ పక్కన సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరికి వాళ్ళు కూడా తామే గెలుస్తామనేటువంటి గెలుపు ధీమాలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఒకళ్ళైతే నా 151 సీట్లు పైబడి వస్తామని, ఇంకొకళ్ళేమో 160 సీట్లు పైబడి వస్తామని కూడా చెప్పుకుంటున్నటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కనుక గమనించినట్టయితే ఈ రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, అదేవిధంగా పల్నాడు, కృష్ణాలో 2 జిల్లాలు, పల్నాడు, గుంటూరు, ఈ 4 జిల్లాల్లో కూడా ఎంపీ అభ్యర్థులు 4 ఎంపీ అభ్యర్థి స్థానాలు రాజధానికి ముడిపడి ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎంపీ అభ్యర్థుల యొక్క గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఫీడ్బ్యాక్ అయితే మనం కనుక పూర్తిగా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ 4 ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెలుపు అవకాశాలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాయి అనేది అయితే క్లారిటీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కృష్ణా జిల్లాలో కనుక గమనించినట్టయితే మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ నుంచి వదిలేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా సింహాద్రి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ గారు, అదేవిధంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి, ఆయన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థిగా బాలశౌరి, చంద్రశేఖర్ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాగా ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉందో కేసినేని నాని ఎవరైతే ఉన్నాడో ఆయన మొన్నటి వరకు కూడా టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు, టీడీపీ ఎంపీగా కొనసాగారు, సిట్టింగ్ ఎంపీ. అయితే లాస్ట్ మూమెంట్లో కూడా వైసీపీలోకి జంప్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీగా కూడా ఇక్కడ విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకి పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆయన సోదరుడు ఎవరైతే ఉన్నారో కేసినేని చెన్ని శివనాథ్, ఈయన ఎవరైతే ఉన్నాడో ఈయన టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకే కుటుంబంలో, ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఇద్దరు, ఒకరు వైసీపీ నుంచి, ఇంకొకరు టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పోటీ రసోత్తరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. కృష్ణా జిల్లాలో కనుక గమనించినట్టయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా పల్నాడులో కావచ్చు, లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట జిల్లా, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎన్ఆర్ఐగా ఉన్నారు. 5,000 కోట్ల పైబడినటువంటి ఆస్తులు కూడా ముందే చూపించడం, ఎలక్షన్ అఫిడవిట్లో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అత్యంత ధనికుడు అని చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఒక యాంగిల్. ఆయన ధనికుడా ఇంకోటి అని కనుక గమనించినట్టయితే అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ 4 ఎంపీలు కూడా పోటీ చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో ఈ రాజధాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని రైతులు కావచ్చు, రాజధాని ప్రత్యక్ష పరోక్షంగా సంబంధాలు ఉన్నటువంటి ఈ 35 నియోజకవర్గాల్లో ప్రజల యొక్క సంబంధాలను కనుక గమనించినట్టయితే కనుక ఇక్కడ తీర్పు మాత్రం రాజధాని ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు, రాజధానికి సంబంధించి సరౌండింగ్ ఉండేటటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు, వారి యొక్క మనస్తత్వాలు కనుక అన్నిటినీ కూలంకుషంగా పరిశీలించి వారు చెప్పినటువంటి వర్షన కనుక మనం గమనించినట్లయితే కనుక రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి 4 ఎంపీలు, కూటమి ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి 4, జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలశౌరి, టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కేసినేని చెన్ని శివనాథ్, అదేవిధంగా టీడీపీ నుంచే పోటీ చేస్తున్నటువంటి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయన కూడా వైసీపీలో ఎంపీగా ఉన్నారు. ఆయన మళ్ళీ పరిణామ క్రమంలో మళ్ళీ టీడీపీలోకి రావడం జరుగుతుంది.
ఈ ఈ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు ఎంపీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో వన్ సైడ్గా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పరిణామ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు అదేవిధంగా వారి యొక్క ఆశలుకి అనుగుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఈ వైసీపీ పార్టీకి పూర్తిగా మద్దతు ఇచ్చేటటువంటి అవకాశాలు ఏమాత్రంగా లేవు అనేది అయితే వాళ్ళు చెప్తున్నటువంటి వర్షనం. దాంట్లో భాగంగానే విపక్ష పార్టీలు కూడా చెప్తున్నారు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కూడా తామే గెలుస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం ఈ రాజధాని సరౌండింగ్ ప్రాంతాల్లో ఈ 4 ఎంపీ స్థానాలు కనుక పర్టికులర్గా మనం పరిశీలించినట్లయితే కనుక ఈ 4 చోట్లలో మాత్రం ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు మాత్రమే పూర్తి స్థాయిలో వన్ సైడ్గా గెలుస్తున్నారు. ఈ ఎంపీ అభ్యర్థుల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మెజార్టీ స్థానాల్లో కేవలం నామమాత్రపు స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు అక్కడక్కడ గెలిచే అవకాశం ఉంది. మెజార్టీ స్థానాల్లో దాదాపు రాజధానికి సంబంధం ఉన్నటువంటి 35 నియోజకవర్గాలు కనుక గమనించినట్టయితే అందులో 4 ఎంపీల స్థానాలు కనుక గమనించినట్టయితే వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే పూర్తిగా ప్రజలు మద్దతు ఇచ్చారు అనేది అయితే క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో కనుక గమనించినట్టయితే వైసీపీని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో ఇక్కడ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించినటువంటి పనుల ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. ఒక స్థాయిలో కూడా రాజధాని నిర్మాణం జరిగిన పరిస్థితి కనపడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు అట్లా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని వైజాగ్ తీసుకెళ్ళిపోతానని చెప్పటం ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ ప్రజలు కానీ కొంత అసహనానికి గురయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలే ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అపోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ రాజధాని సరౌండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ అయితే కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాను అనేది అయితే భరోసంగా చాలా సందర్భాల్లో కూడా బహాటంగా కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ రాజధాని ప్రాంతాన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళటం సరైనది కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను గుర్తించాలి అని ఆయన కూడా అనేక వ్యాఖ్యలు చేశాను. అందుకే జగన్తో నేను డిఫర్ అయ్యాను. ఆ నేపథ్యంలోనే వారందరూ కూడా నన్ను టార్గెట్ చేసి వైసీపీ నుంచి బయటికి పంపారని కూడా వసంత కృష్ణప్రసాద్ మైలవరం కొన్ని సందర్భాల్లో చెప్పడం కూడా జరుగుతుంది. అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లు కావచ్చు వీరందరూ కూడా అంటే రాజధాని అంటే తాడికొండ లేకపోతే మంగళగిరి ఈ 2 నియోజకవర్గాలే కాబట్టి మిగతా వాళ్ళందరూ కాదు అని అనుకోవడానికి పొరపాటు. ఈ రాజధానితో సంబంధం ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ అనేక రకాల సంబంధ బాంధవ్యాలు కానీ అనేక రకాల పనులు కావచ్చు లేకపోతే రకరకాలటువంటి అంశాలు కావచ్చు అన్నిటికీ మించి సెంటిమెంట్ కావచ్చు. రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాన్ని విడగొట్టింది, ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేసింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 ముక్కలు చేసింది అనేటటువంటి ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీని గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క స్థానంలో కూడా ఒక డిపాజిట్ కూడా ఇవ్వట్లేదు. అంటే అంత ఆ స్థాయిలో రివెంజ్ ఉన్నారు, ఇంకా కోపంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదే కోవలో కనుక ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ ఉంది, అమరావతిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని కూడా వైజాగ్ తీసుకెళ్ళిపోతానంటుంటే మేము మళ్ళీ చేతులు కట్టు కూర్చోవాలా అనేటువంటి అంశం కూడా తెర మీదకు వస్తుంది. ఖచ్చితంగా ఈ పార్టీని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో కానీ ఈ సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా ఓడిస్తాము. రానున్న రోజుల్లో మాత్రం బలమైనటువంటి ఒక తీర్పు ఒక సంకేతం ఇస్తాము అనేది అయితే స్పష్టంగా చెప్తున్నారు. గతంలో కనుక మనం గమనించినట్టయితే నిజంగా చంద్రబాబు నాయుడు ఇక్కడే కట్టాలని అనుకుంటే కనుక ఇక్కడే ప్రత్యేకంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి తాడికొండ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వలేదు. అంటే ఈ ప్రాంతంలో రాజధాని ఉన్నటువంటి ప్రాంతంలో ఉందైతే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని స్వాగతించలేదు, నమ్మలేదు. కాబట్టి ఈ రాజధాని ఇక్కడ వద్దు అనేటువంటి నెగిటివ్ సిమ్టమ్స్ వెళ్ళాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ వాసులు కానీ వీరందరూ కూడా వన్ సైడ్గా చెప్తున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో వారు మాత్రం ఖచ్చితంగా
వైసీపీ పార్టీకి రాజధాని సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటు వెయ్యటం లేదు. అదేవిధంగా వారందరినీ కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో పల్నాడు, గుంటూరు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఈ 4 ఎంపీలు బాలశౌరి, కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయ, ఈ 4 ఎంపీలు మాత్రం రాజధాని ప్రాంతంలో ఏదైనా కూడా 100కి 100 పాళ్ళు కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేదో జరిగితే తప్ప వీరి గెలుపు అవకాశాలు మాత్రం మారే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ 4 ఎంపీల్లో కూడా 4 ఎంపీలు ఒక్క ఓటు కూడా తేడా రాకుండా ఒక్క ఎంపీ కూడా మారే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ 4 ఎంపీలు మాత్రం కట్టకట్టుకున్న మాత్రం ఎన్డీఏ కూటమికి మాత్రమే వెళ్తారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గెలుస్తారు అనేటటువంటి వర్షన్ అయితే క్లియర్గా కనబడుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రజలు ఎవరిని ఓటు చేస్తారు, ఎవరికి ఓటు చేస్తారు అనేది అయితే మనం వేచి చూడాలి. ఈ కౌంటింగ్ అనేది 4వ తారీఖు ఉంది కాబట్టి ఇది ఏ విధంగా ఉంటాయి ఫలితాలు, నిజంగా రాజధాని వాదం అనేది ఇక్కడ పనిచేస్తుందా లేదా అనేది అయితే మనం స్పష్టంగా చూడాలి. రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తారా, అదేవిధంగా రాజధానిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాను, వైజాగ్ తీసుకెళ్తానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ప్రజలు మద్దతు ఇస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ, అదేవిధంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా ఈ రాజధాని అంశానికి క్లియర్గా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ రాజధానిని ఇక్కడి నుంచి విశాఖపట్నానికి తరలిస్తాను, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కకావికలం అయిపోయి ఎక్కడ సర్వనాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా క్లియర్గా వెళ్ళి ఆ ప్రాంతాల్లో కూడా రాజధాని ప్రాంతాల్లో పర్యటించి ఈ విధంగా గతంలో ఉండేది ఇప్పుడు నాశనం అయిపోయింది అనేది అంశానికి సంబంధించి వీడియోలతో సహా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక రాజధాని ప్రాంతం అనేది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని కానీ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయింది కాదు. ఈ తీర్పు అనేది ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం వన్ సైడ్గా ఇస్తారు. మిగతా ప్రాంతాల వాళ్ళు అయితే మనకు కొంత అటు ఇటుగా మారిద్దేమో తెలియదు కానీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం, ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఈ 4 ఎంపీ స్థానాల్లో పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ మాత్రం వన్ సైడ్గా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారు అనేది అయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. నిండా 10 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అధికార పార్టీ మాత్రం ఒక అంచనాకు వచ్చింది అనేది అయితే తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో అయితే మాత్రం సీట్లు రావు అనేది అయితే ఒక అంచనా ఉంది అనేది అయితే మనకు తెలుస్తుంది. అది ఏం జరుగుతుందో ఏంటి అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి ప్రజా తీర్పు, ప్రజల యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం అయితే మనందరూ వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎనాలిసిస్ ఏదైతే ఉందో, ఈ 4 ఎంపీలకు సంబంధించినటువంటి ఎనాలిసిస్ ఏదైతే ఉందో, మీరు మీ ప్రాంతాల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, మీరు ఎటువంటి అంచనాలకు ఉన్నారు, ప్రజలు ఏమంటున్నారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మిక్కిలి ప్రార్థించడం జరుగుతుంది. మొత్తానికి ఈ రాజధాని ప్రాంతంలో ఎంపీలు మాత్రం ఎన్డీఏ కూటమి వైపు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే మనకు అందుతున్నటువంటి మేజర్ రిపోర్టు. అయితే మరి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. నమస్కారం.